హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడ ఎర్రగడ్డ డివిజన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పథకాల గురించి వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రులు కోరారు. అతను ఒక్క రూపాయి మీరు అన్ని ఖతం చేసి పెడితే నేను దాని పరిస్థితి ఏంటి? 5,55,22 రకాల పనులకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. 5,55,00,000 పనులు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పజేయడానికి ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇలా యూసుఫ్గూడ నియోజకవర్గంలో అనివార్య కారణాలతో ఉప ఎన్నిక వచ్చింది. కానీ మేము ఉప ఎన్నికల కొరకు కాదు పనిచేసేది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మొన్నటికి మొన్న 6 రోజుల కింద పనుల జాతర పేరు మీద ప్రతి నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల్ని 119 శాసనసభ నియోజకవర్గాల్లో పనులను ప్రారంభించినాం. అంతేగాని మీ అందరికీ తెలిసి అలా పేదవాడు ఎన్నడూ కూడా ఊహించని విధంగా సన్న బియ్యాన్ని ప్రతి మనిషికి 6 కిలోలు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. పేదలుగా 200 యూనిట్లు కాల్చుకునేటువంటి లోపల ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి అన్ని నగరాల కంటే ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని అందరికి ఆమోదయోగ్యంగా పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. ముఖ్యమంత్రి గారి కోరిక తగ్గట్టుగా మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మన అభ్యర్థిని గెలిపించుకుంటే మీకు దోహదపడుతుంది. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమాలతో పాటు జూబ్లీహిల్స్ కావాల్సినటువంటి అన్ని పెండింగ్ వర్క్లు ఈనాడు ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో శాంక్షన్ చేస్తున్నాం. ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ గా అన్ని నియోజకవర్గాలతో పాటు మీరు అడిగినటువంటి అన్ని కార్యక్రమాలని ఇప్పటికే సుమారు 70-80 కోట్ల రూపాయలు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు ప్రజలకు అవసరమైనటువంటి పనులు, అది రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, ఎలక్ట్రిక్ లైన్స్ కావచ్చు, పేదలకు ఇళ్లు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమాంతరంగా తీసుకెళ్లి ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో జూబ్లీహిల్స్ యొక్క ప్రజల యొక్క కన్న కలగా